అతి తక్కువ క్యాపిటల్తో ఎఫ్&ఓ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు చేసే విధానం ఏంటి, దీనిలో ఉన్న సైకాలజీ ఏంటి మొత్తం తెలుసుకుందాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేసే ముందు ఫస్ట్ రెండు విధాలుగా తెలుసుకుందాం. ఇది ఒకటి ఫ్యూచర్స్, రెండోది ఆప్షన్. ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి చెప్తాను మీకు. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం వల్ల మన బెనిఫిట్ ఏంటి అంటే, ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఏదైనా క్వాంటిటీ ఎక్కువ కొనుక్కోవాలంటే అది మనకి ఈజీగా పనికొస్తుంది. కానీ ఏంటి అంటే ఇందులో ఉన్న చిన్నది ఏంటంటే కొంచెం ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మినిమం 1.2 ల్యాక్ ఆ టైప్లో ఇప్పుడు నడుస్తుంది ఈ టైప్ ప్రీమియమ్స్. అది ఒక్కోసారి వాలటిలిటీ బట్టి పెరగచ్చు, లేకపోతే తగ్గొచ్చు. కానీ మీరు ఓన్లీ ఫ్యూచర్స్ చేసి వాళ్ళు అంటే అట్లీస్ట్ మీరు ఒకే ఒక్క సింగిల్ లాట్ ఫ్యూచర్ కొనాలి అంటే మీ దగ్గర అట్లీస్ట్ మినిమం 5 lakhs ఉండాల్సిందే. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏదైనా స్ట్రాటజీ మీద చూసినప్పుడు, ఒక స్ట్రాటజీ మీద ఏదైనా ఫ్యూచర్ ఒకటి కొందాం, ట్రేడ్ చేద్దాం అనుకున్నారంటే మీ స్టాప్ లాస్ అనేది ఏంటి అంటే అది మినిమం ఒక 30,000 కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ మీరు పెడితే మినిమం 30,000 to 40,000 వరకు ఉండొచ్చు అన్నమాట స్టాప్ లాస్. దాని విధంగా టార్గెట్ కూడా 3 times ఉంటుంది. ఓకే, క్యూకి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దానిలోనే. ఓకేనా? ఫ్యూచర్స్ ఇది. సో చాలామందికి ఇది అవ్వదు కాబట్టి ఏం చేస్తున్నారు రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే ఫ్యూచర్స్ అనేది వదిలేసి ఆప్షన్స్ మీదకి వెళ్తున్నారు. ఫ్యూచర్స్లో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఎక్స్పైరీ అయ్యే టైంకి మనం దాన్ని రోల్ ఓవర్ చేయొచ్చు నెక్స్ట్ మంత్కి. సో ఆప్షన్లో అలా అవ్వదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది అర్థమైంది కదా ఫ్యూచర్ గురించి ఏంటో. సో మెయిన్ ఏంటంటే ఫ్యూచర్లో కంపల్సరీగా హై క్యాపిటల్ కావాలి. మినిమం 5 lakhs అనేది ఉంటే మీరు ఒక లాట్లో చేయొచ్చు. అది కూడా రిస్క్. స్టాప్ లాస్ అనేది మినిమం 30,000 to 40,000 ఉంటుంది మీరు కరెక్ట్గా పెడితే. సో ఓకేనా? అందుకే ఫ్యూచర్స్ మీద చేయడానికి చాలా రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించారు, కానీ సేఫ్ సైడ్ అది. సో నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్స్ చూద్దాం, దీన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో మనందరి ఫేవరెట్ ఏంటి ఇప్పుడు ఆప్షన్స్. ఎవరైతే ట్రేడర్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు డబ్బులు సంపాదించే విధానం కనుక్కున్నారు, ఎక్కడి నుంచైనా నేర్చుకుంటే ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఆప్షన్స్లోనే. ఓకే, ఆప్షన్స్ చాలా చాలా ఫేమస్, ఎందుకంటే వాళ్ళు చార్జ్ చేసే ప్రీమియం చాలా తక్కువ అనమాట. సో ఆప్షన్ గురించి మెయిన్ తెలియాల్సింది మనకి ఏంటంటే దాని వ్యాలిడిటీ ఓన్లీ 1 month. ఓకే, అది మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే దాని ఎక్స్పైరీ డేట్తో వస్తుంది. అది ఫ్యూచర్ లాగా రోల్ ఓవర్ చేయలేం. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ట్రేడ్ చేయాల్సింది ఓన్లీ నిఫ్టీ 50లోనే, నిఫ్టీ ఇండెక్స్లోనే. బ్యాంక్ నిఫ్టీకి కూడా వెళ్ళకూడదు. సో వాలటిలిటీ తట్టుకోలేరు అనమాట. ఫస్ట్ నిఫ్టీలో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు స్టాక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ వాటిలో వెళ్ళండి. స్టాక్స్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ హై క్వాలిటీ స్టాక్స్ ఎంచుకోవాలన్నమాట. ఎఫ్&ఓలోనూ అన్నీ ఎంచుకోకూడదు. సో ఆప్షన్ చేయాలంటే ఒక పగడ్బందీ పక్క ఒక స్ట్రాటజీ ప్లాన్ ఉండాలి మీకు. సో ఎందుకంటే చార్ట్ చూస్ చేస్తారు కదా, సో కంపల్సరీ బేసిక్స్ రావాలి, లేకపోతే అడ్వాన్స్ ఏదైనా రావాలి మీకు. ఏదైనా మీకు నాలెడ్జ్ ఉంటేనే తప్ప ట్రేడ్ కరెక్ట్గా మీరు తీసుకోలేరు. సో ఎప్పుడైతే బిగినర్స్ వచ్చారో, నేర్చుకొని వచ్చారో ఏదైనా అనుకోండి, మీరు ఆప్షన్లో ఇంకా మీరు ఫిక్స్ అయిపోయారు, ఆప్షన్లో నేను చెయ్యాలని ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు పాటించాల్సింది ఏంటంటే ఆప్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో ఈ మార్చి కదా, మార్చి మంత్ ఆప్షన్ ఏదైనా సరే దేనిదైనా ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ స్టార్ట్ అయిందో మీరు ఫస్ట్ 15 days ఏదైతే టైం పీరియడ్ ఉందో అది పెట్టుకోండి. ఫస్ట్ 15 days అనేది క్రాస్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? తర్వాత వాలటిలిటీ బాగా పెరిగిపోద్ది. ఆప్షన్ మీకు కరెక్ట్గా ఏంటంటే ఒక మనిషి పుట్టాడు, ఈ ఏంటంటే ఒక మనిషి పుట్టాడు ఫస్ట్ వీక్లో, లాస్ట్ వీక్లో ఆయన చనిపోతాడు, ఇదే ఆప్షన్ అనమాట. సో ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే మీరు తీసుకొని దాని మీద ట్రేడ్ చేయడం బెస్ట్. వాలటిలిటీ తక్కువ ఉంటుంది, మీ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏంటంటే 2 weeks అంటే అట్లీస్ట్ మీరు 1 week దీన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు, అంటే హోల్డ్ చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్ని హోల్డ్ చేయొచ్చు. అంతేగాని 15 days తర్వాత మంత్ హాఫ్ ఆఫ్ ది మంత్ పాస్ అయిపోయిన తర్వాత మీరు ఆప్షన్లో హోల్డ్ చేద్దామంటే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది మీరు. సో ఎప్పుడైనా హిస్టరీ తీసి చూడండి, అన్నీ తెలుస్తాయి మీకు. ఓకేనా? కానీ లేదు నేను 15 days తర్వాత కూడా నేను చేస్తానంటే ఆప్షన్ చేయాల్సిన పద్ధతి ఓన్లీ ఇంట్రాడే. వచ్చిందా లేదా బయటికి వెళ్ళిపోవడం అంతే. కానీ పకడ్బందీ ఒక ప్లాన్ మాత్రం ఉండాలి. ఓకేనా? ఆప్షన్స్లో ఎవరైతే బిగినర్స్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు గుర్తుకు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మీకు 3 points ఉంటాయి తెలుసు కదా ఇందులో. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ది మనీ. జీవితంలో ఎప్పుడు అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళకూడదు. ఇది మెయిన్ డిసిప్లిన్ ఆప్షన్స్లో మీరు పాటించాలి. సో ఎప్పుడైతే మీరు ఇన్ ద మనీ కూడా, ఎట్ ద మనీ కూడా కాదు, ఇన్ ద మనీ మీరు కొనుక్కుంటున్నారో మీరు ఒక ఫ్యూచర్ని ట్రైల్ చేస్తున్నట్టు అర్థం అనమాట. అంటే మీరు ఒక సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, ట్రెండ్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళొద్దు. ఓకేనా? ఇన్ ద మనీలో ట్రేడ్ చేస్తే మీకు బాగుంటుంది. సరే మీరు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చిందంటే ఇంకా మీ ఇష్టం. ఆల్రెడీ ఓటీఎం చేసుకుంటారు, ఏటీఎం చేసుకుంటారు, మీ ఇష్టం. సో ఏంటంటే మరీ తక్కువ ప్రీమియం చాలా తక్కువ వస్తుంది అనేసి, ఓకేనా, దాన్ని అవుట్ ఆఫ్ ది మనీ ట్రేడ్ మాత్రం చెయ్యొద్దు బిగినింగ్ స్టేజ్లో. ఓకే, ఆప్షన్ అది ఎంత తొందర జీరో అవుద్దో ఎవరికి తెలియదు. ఓకేనా? సో ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పైరీ రేట్ దాని మీద నెత్తి మీద రాసి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? స్ట్రాటజీ మాత్రం పక్కా ఉండాలి ఆప్షన్ ట్రేడింగ్కి. టిప్స్ వచ్చాయి అనేసి అదేని ఇదని కొన్ని డబ్బులు రావచ్చు, కాదంటలేదు. టిప్స్ మీద వచ్చిన వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. కానీ
అది ఒక 5 రోజులు వచ్చిన డబ్బులు మేము ఒక రోజులో వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. అంతేకాకుండా మీరు ఏదైతే చేశారో ఈ ఇయర్ అంతా తీసి 31 మార్చ్ తర్వాత మీరు ఒకసారి P&L ఒకసారి చూసుకోండి. మీరు చూసుకుంటే అప్పుడు మీకు అర్థమవుద్ది. ఎంత మీరు తప్పు చేశారో అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఆప్షన్స్ అనేది యాక్చువల్లీ మెయిన్ ఫైనల్ స్టేజ్లో మనం చేసేది, ట్రేడింగ్ కెరీర్లో ఫైనల్ స్టేజ్లో చేసేది. అదర్వైజ్ హెడ్జింగ్ కోసం వాడేది కానీ ట్రేడింగ్ కోసం కాదు. డబ్బులు సంపాదించడం ఆప్షన్ కాదు. కానీ మనం వాడుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను. సో ట్రేడింగ్ అవుతుంది కాబట్టి దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మీరు ఫాలో అయితే అందులో మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఆప్షన్స్లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మనం? ఒకటి, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అంటే ఫస్ట్ ఇండెక్స్లోనే చేయాలి, అది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్ళకూడదు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్లో చేసుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఒక 15 డేస్లోనే మీ ట్రేడ్ ఉండేటట్టు చూసుకోండి హోల్డింగ్ కోసం. లేదు ఇలా కాదు అవ్వదు అంటే 15 డేస్ తర్వాత కూడా చేస్తాను అంటే ఎక్స్పైర్ అయ్యి లోపల 15 డేస్ ఈ మధ్యలో 2 వీక్స్ చేస్తాను అంటే ఇంట్రాడేలోని చేయడం చాలా బెస్ట్. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఎప్పుడు ఇన్ ద మనీ చేయండి. ఎందుకంటే అది ఫ్యూచర్ టైప్లో అవుతుంది, మీకు రిస్క్ చాలా తగ్గిపోతుంది దాన్ని. ఓకేనా? ట్రెండ్కి అగెయిన్స్ట్గా ఎప్పుడు వెళ్ళొద్దు. ప్లస్ అసలు సిసలైన రూల్ ఏంటి అంటే క్వాంటిటీ పెంచొద్దు. మీకు ఆప్షన్ అనేది 3000కి వస్తుంది కదా అని మీ దగ్గర 1,00,000 ఉందనేసి క్వాంటిటీ పెంచొద్దు. సో ఎందుకంటే ఒకవేళ క్వాలిటీ పెంచినా మీ స్టాప్ లాస్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా జడ్జ్ చేసుకోండి. బై బటన్ సెల్ బటన్ ఏదో ఒకటి చేస్తారు కదా, ట్రేడ్ తీసుకునే బటన్ నొక్కే ముందు ఒకసారి క్వాంటిటీతో మీ స్టాప్ లాస్ అనుకున్న స్టాప్ లాస్ లెవెల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అది ఓకే, ఇది తట్టుకోగలను హిట్ అయినా అంటేనే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ మంచి గైడ్ లైన్స్ అవ్వండి. ఇది బ్యాక్ ఆఫ్ ది మైండ్ మీకు ఎప్పుడు ఉంటే దాని తర్వాత మీకు నెక్స్ట్ కావాల్సిన స్ట్రాటజీ. ఓకే, కరెక్ట్ స్ట్రాటజీ వాడండి. ఎప్పుడైనా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. ఓకేనా? నా దగ్గర ఆల్రెడీ కోర్స్ ఉంది, మీరు చేయాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? బెస్ట్ ప్రీమియం క్వాలిటీ టెక్నికల్ అనాలిసిస్ అది కోర్సు. ఓకేనా? వీకెండ్స్లో మనం చెప్తాం, ఆన్లైన్, ఏ బాధ లేదు. జస్ట్ వచ్చి మీరు కూర్చుంటారు, హ్యాపీగా వింటారు, మొత్తం అంతా నేర్చుకుంటారు. జస్ట్ క్లాస్ అయిన తర్వాత మీ మైండ్లో ఒక రకమైన క్లారిటీ వస్తుంది అనమాట టెక్నికల్ అనాలిసిస్ మీద. ఓకేనా? వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, షేర్ చేయండి అంతమందికి. థ్యాంక్ యూ.